ఈరోజు నేను చికెన్ కర్రీ ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తాను. ఇందులో నేను 600 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసి దీన్ని బాగా ఇలా కలిపేసుకుందాము. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ దీంట్లో పసుపు కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని పసుపుతో కూడా కలిపి బాగా కలిపేసుకుందాము. ఎక్కువసేపు ఇలా 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 కలిపేసినాం అనుకోండి, దీంట్లో ఉన్న నీచు స్మెల్ పోతుంది. అలాగే కొంచెం నీట్గా క్లీన్గా కూడా అవుతుంది. తర్వాత దీన్ని ఫ్రెష్ వాటర్తో కడిగేసుకుందాం. ఇప్పుడు దీనికి కావాల్సిన ఐటమ్స్ 3 ఆనియన్స్, 2 టమాటోస్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. ఇక్కడ నేను ఎండు కొబ్బరిని స్టవ్ మీద కాల్చి పౌడర్ చేసుకున్నాను. దీన్ని ఒక 2 స్పూన్లు వాటర్ వేసి కాసేపు నానబెట్టి పెట్టుకుందాం. ఇక్కడ ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్లో ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసాను. మీకు ఎక్కువైతే ఎక్కువ వేసుకోండి, తక్కువైతే తక్కువ వేసుకోండి, మీరు తినేదాన్ని బట్టి. జనరల్గా అయితే చికెన్లో కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. ఈ ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవి కొంచెం గోల్డెన్ కలర్లో రావాలి, అప్పటిదాకా ఫ్రై చేసుకోవాలి దీన్ని. చూడండి, కొంచెం గోల్డ్ రంగు వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం, ఒక 3. మళ్ళీ కొద్దిసేపు దీన్ని వేయిద్దాము. చూడండి, ఇప్పుడు ఇంకొంచెం చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇందులో ఈ స్టేజ్లోనే చికెన్ అంతా యాడ్ చేసుకుందాం. మనం చికెన్ అంతా యాడ్ చేసుకొని కాసేపు బాగా కలిపి మూత పెట్టేసుకుందాం కాసేపు. చూడండి, ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి, వాటర్ అంతా ఎలా పైనకు తేలినాయో. ఇప్పుడు ఈ స్టేజ్లోనే కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. ఇంకా ఈ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలన్నమాట. ఇంకిపోయిన తర్వాతనే మిగతా ఐటమ్స్ యాడ్ చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా వాటర్ పెట్టేసి అన్నీ యాడ్ చేస్తారు, అప్పుడు కర్రీ అంతా నీచు స్మెల్ వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇంకొంచెం ఇంకిపోయిన వాటర్, కొంచెం ఆయిల్ కనబడుతుంది కదా. ఈ స్టేజ్లో మనం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఒక స్పూన్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. 1/2 kg కదా, అందుకే కొంచెం తక్కువ వేసా. ఇప్పుడు ఎండు కొబ్బరి మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇదే స్టేజ్లో యాడ్ చేయాలి. దీనంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ కాసేపు మూత పెట్టేసి పెట్టుకుంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండు కొబ్బరి కూడా ఫ్రై అవుతుంది. ఇప్పుడు కొంచెం పుదీనా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకొని మళ్ళీ కాసేపు ఫ్రై చేసుకుంటే చూడండి ఎలా అయిందో. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్టు, ఎండు కొబ్బరి. ఇప్పుడు ఇందులో ఏం చేద్దామంటే కొంచెం కారం వేసుకుందాం, మీ రుచికి తగ్గట్టు. నేనైతే ఒక 1.5 స్పూన్ వేసాను నేను. మీకు టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. ఎప్పుడైనా నాన్ వెజ్ ఐటమ్స్లో ఎప్పుడైనా కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ చూడండి, సాల్ట్ 1.5 స్పూన్ వేసుకున్నాను. ఇక్కడ కూడా సాల్ట్ మళ్ళీ కావాలంటే సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కూడా బాగా కలిపేసి మళ్ళీ కాసేపు మూత పెట్టేసామనుకోండి, మళ్ళీ కొంచెం ఫ్రై అవుతుంది ఇది. చూడండి, ఇప్పుడు చూడండి ఎలా అవుతుందో చూద్దాం. మీకు ఇక్కడ టమాటా వేసిన క్లిప్ మిస్ అయిపోయింది. నేను టమాటా వేసాను ఆల్రెడీ. కొంచెం ఇలా కలుపుకుందాము. టమాటాలు కూడా కొంచెం మగ్గినాయి. చూడండి ఆయిల్ ఎంత మంచిగా కనబడుతుందో తేలి. ఇందాక నేను హాఫ్ టమాటాస్ వేసాను, ఇంకా హాఫ్ టమాటాస్ ఉన్నాయి అనమాట.
దాంట్లో ఇప్పుడు యాడ్ చేసుకున్నాను ఈ స్టేజ్లో. ఇప్పుడు దీన్ని టమాటా అంతా మగ్గే వరకు కాసేపు మళ్ళీ మూత పెట్టేస్తే ఫ్రై అవుతాయి మళ్ళీ ఇవి టమాటాస్. మూత పెట్టేసుకుందాం కాసేపు. కాసేపటి తర్వాత చూడండి కొంచెం ఈ టమాటాస్ కొంచెం మగ్గినాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం పెరుగు, నేనైతే కొంచెం వేసాను పెరుగు, మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. దీన్ని బాగా కలిపేద్దాం. ఇప్పుడు కలిపేసి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అలా పెట్టామనుకోండి, మళ్ళీ మంచి కొంచెం ఆ పెరుగు టమాటో మళ్ళీ కొంచెం ఫ్రై అయ్యి ఇంకొంచెం నలుగుతాయి అవి. మళ్ళీ కాసేపు మూత పెట్టేసుకుందాం. చూడండి ఇప్పుడు ఎంత మంచిగా మగ్గిపోయిందో. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం, ఎక్కువ కాకుండా కొంచెం వాటర్ వేసుకుంటే అవి టమాటాస్ ఉల్లిపాయలు అన్నీ కూడా ఏమైతాయి అంటే అన్నీ మెల్ట్ అయిపోతాయి. లేదంటే డైరెక్ట్ వాటర్ పోసుకున్నాం అనుకోండి, ఏమైనా కొంచెం ఆనియన్స్ కానీ టమాటాస్ కానీ అట్లే ఉండేమైతే అలా తేలుతూ ఉంటాయి అవి. అలా కాకుండా కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా మనం మూత పెట్టేస్తే ఏమైతాయి అంటే అవి ఇంకొంచెం ఫ్రై అయ్యి కొంచెం మెల్ట్ అవుతాయి. టమాటాస్ కానీ ఆనియన్ కానీ మంచి కొంచెం గ్రేవీలా థిక్ గ్రేవీలాగా అవుతుంది. అప్పుడు మనం మిగతా వాటర్ యాడ్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు ఎంత మంచిగా అయింది కదా, అంతా ఫ్రై అయిపోయింది. ఆయిల్ కూడా బాగా తేలుతుంది పైకి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం మనం ఇందులో. మనకు కావాల్సినన్ని వాటర్, కావాల్సినన్ని అంటే కొంచెం ముక్కలు మునిగే వరకు పోసుకుంటే సరిపోతుంది. చూడండి మళ్ళీ కాసేపు దీన్ని ఉడికించుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ ఉడికిపోయింది చికెన్. కొంచెం గ్రేవీ కూడా ఉడకాలి కదా, వాటర్ అంతా కాసేపు ఉంచుకుందాం. చూడండి మంచిగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులో మిరియాల పొడి ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. 1/2 స్పూన్ గరం మసాలా. నేను కొంచెం సోంపుని పౌడర్ చేశాను, కొంచెం వేయించి దాన్ని ఒక 1/4 స్పూన్ సోంపు కూడా వేసుకుంటాను నేను ఇక్కడ. వీటన్నిటిని మళ్ళీ బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ అలా పెడితే అంత గ్రేవీ అంతా చిక్కబడుతుంది. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేశాను నేను. అంతే, కలిపేసుకుంటే అయిపోయినట్టే. ఇంకా చూడండి గ్రేవీ కొంచెం తిక్కుబడింది చూడండి. ఇట్లే ఉండాలి, మరీ తిక్కుగా ఉంటే బాగుండదు. కొంచెం ఇలా గ్రేవీ ఉంటేనే రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది. Thanks for watching.